అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ని. ఇది అవయవదాన ఉద్యమం ఒక కెరటంలా పైకి రావడానికి ముఖ్య కారణము స్పెక్ట్ చైర్పర్సన్ శ్రీమతి గూడూరు సీతమహాలక్ష్మి గారు. వారు ఈ పక్షోత్సవానికి పిలుపునిచ్చారు. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఈ పక్షోత్సవాలు జరుగుతున్నాయి. 3వ తారీఖు ఉన్న నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, రేపు 13వ తారీఖు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. ఈ 10 రోజుల మధ్యలో చాలా కార్యక్రమాలు మేము డిజైన్ చేసాం. దాంట్లో భాగంగా వాళ్ళ రోజున సిమ్స్ కాలేజీలో సిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా అద్భుతమైన ర్యాలీ నిర్వహించి వాళ్ళ రోజున ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేశారు. మన సమాజం ఎంత చైతన్యవంతమయ్యేటట్లు స్టూడెంట్స్ స్లోగన్స్ ఇస్తూ ప్లాకార్డ్స్ పట్టుకొని వాటి మీద ఎంతో మంచి స్లోగన్స్ రాసుకొని చాలా చక్కగా సమాజాన్ని చైతన్యపరిచారు. వారందరూ కూడా సిమ్స్ కాలేజీ యాజమాన్యానికి, సిమ్స్ కాలేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా మా స్పెక్ట్ తరఫున, అవయవదాన ఉద్యమం తరఫున వారికి శుభాభినందనలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాటి రోజున అవయవదానము చాలా వెనకబడింది మన దేశంలో. స్పెయిన్ లాంటి చిన్న దేశంలోనే ప్రతి ఒక్కళ్ళు అవయవదానం చేసే పరిస్థితిలో ఉంటే 150 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలో ప్రతి మనిషిని ఒక పూడ్చివేయటం కానీ తగలబెట్టడం చేసి ఒక పిడికిడి బూడిదగా మారుస్తున్నారు. వారి అవయవాలన్నీ కూడా వేస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ ఉద్యమం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ, ముఖ్యంగా యువతలో చైతన్యం తెస్తే వాళ్ళు మిగతా సమాజానికి చైతన్యవంతం చేస్తారని ఆలోచిస్తూ దాదాపు సైన్స్ రిలేటెడ్ అన్ని కాలేజీలు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాము. ఇవాళ రోజున ఇక్కడ వీళ్ళు ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కానీ, ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, నర్సింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి సిమ్స్ కాలేజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సిమ్స్ కాలేజీ యాజమాన్యం అయిన భరత్ రెడ్డి గారికి, శిరీష్ గారికి, అలాగే వారి టీచర్స్ని, ముఖ్యంగా ప్రిన్సిపాల్ కృష్ణ గారు ఉన్నారు, మిగతా టీచర్లు, ఫిజియోథెరపీ కాలేజ్ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరు మా నమస్సుమాంజలి. ఈ ఉద్యమాన్ని వాడు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా మనము దీన్ని సెన్సిటైజ్ అయి ఉండి ఎవరికైనా పొరపాటున అన్ఫార్చునేట్గా బ్రెయిన్ డెడ్ అయితే వారి ఆర్గాన్స్ 8 మందికి జీవితాన్ని ఇస్తాయి. కాబట్టి వారి శరీరం వేస్ట్ కాకుండా ఐసీయూలో ఆహాకారాలు చేస్తున్న కిడ్నీ, లివరు, హార్ట్, లంగ్స్ అని కావాలని ఆహాకారాలు చేస్తున్న రోగులకు ఉపయోగపడతారని ఆశిస్తూ దీన్ని ముందుకు తీసుకుంటున్న మీడియా మిత్రులకు కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.